చంద్రబాబు ఏం కనిపెట్టిండు ఎట్లా కనిపెట్టిండు అనేది చెప్పే కంటే తాను కనిపెట్టనిది ఏమైనా ఉన్నదా అని ఎంకులాడితే బెటర్ అనిపిస్తున్నది నాకైతే. ఎందుకంటే మైకు దొరికితే చాలు నేను వాళ్లకు అది నేర్పిన, వీళ్ళు నేను చెప్పిన మాటలినే బాగుపడ్డరని ముచ్చట్లు షాన చెప్తుంటాడు. వాటి లిస్టు మొత్తం చెప్పు నాతోని కాదు కాబట్టి బాబు గారు కనిపెట్టంది ఏమన్నా ఉంటే మనం కనిపెట్టాలా అన్నా అంతే. ఈరోజు ర్యాపిడో ఉంది. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతనే. వాళ్ళ తండ్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ నేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ ఇన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. దేశంలో ఉండే ఆటోలు గాని మోటార్ బైకులు గాని ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు. ఒక పక్క వెహికల్ ఓనర్ ని, ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ ని, ఇంకో పక్క యూజర్ ని, ఇద్దరిని పెట్టాడు. ఒక 5-6 మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. దీన్ని బట్టి చంద్రబాబు మాటలు వింటుంటే ఏం అర్థమవుతున్నది? బాబు గారు టీడీపీలో ఉన్న ఓ కార్యకర్తకు ఐడియాలు చెప్పేదట. ఆ ఆలోచనను ఐఐటి చదివిన తన కొడుకు చెప్తే ఆ కొడుకు ఆలోచించి చంద్రబాబు చెప్పింది ఎట్లా అమలు చేయాలి అనేది బాగా ఆలోచించి ర్యాపిడో అనే కంపెనీ పెట్టిండట. ఇట్లా ఇప్పుడు అది వేల కోట్ల బిజినెస్ తోటి నడుస్తున్నదట. అంటే చంద్రబాబు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైందా? ర్యాపిడోకు కారణం నేనే అని చెప్పకనే చెప్తున్నాడన్నమాట. ఎంత గొప్పోడో చూడుర్రి బాబు గారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్ నుంచి మొదలు పెడితే జనాన్ని టార్చర్ పెట్టే యాప్ల దాకా తనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఎందుకు ఇంతగానం పబ్లిసిటీ సోకున్నదో మనకైతే అర్థం కాదు గాని ఎప్పటి టీడీపీ కార్యకర్త ఎప్పుడు నిజామాబాద్ కు వలస వచ్చిండు? ఐఐటి చదివే కొడుకు చంద్రబాబు చెప్పిన ఐడియాలు ఎప్పుడు చెప్పిండు? ర్యాపిడో ఎప్పుడు పుట్టింది? అప్పుడెప్పుడో 1995 2000 కాలంలో చెప్పిన మాటలు 2020 దాకా యాది పెట్టుకున్నాడు పర్షాన్ ముచ్చటంటే. అట్లా యాదిలో పెట్టుకున్న ఆలోచనతోని ర్యాపిడోని కనిపెట్టిండు అన్నుడు ఇంకా పెద్ద పర్షాన్ ముచ్చట. ఇదేంది చంద్రబాబు సారు, ఎవలో కనిపెట్టింది నీ ఖాతాలో వేసుకున్నాడేంది సారు? ఇట్లా ఇంకెన్ని చెప్తావు, ఎన్ని రోజులు చెప్తావు సారు అని అంటున్నారు. సారు దాన్ని కనిపెట్టినా దీన్ని కనిపెట్టినా అని చెప్తుంటే ఇన్ని రోజులు ఇన్న పబ్లిక్